హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరిప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, సో అవి ఎలా ఉంటాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇవి ఫేటెడ్ సిచ్యువేషన్స్ లాంటివి అన్నమాట. మీరు అవునన్నా కాదన్నా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ అయినా అవ్వచ్చు. సో అన్ని నెగిటివ్ అనే చెప్పడానికి లేదు, అలానే అంతా పాజిటివ్ అని చెప్పడానికి లేదు. బట్ ఫేటెడ్ సిచ్యువేషన్ అనేసరికి కొన్ని చేంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది అయితే మనం చూద్దాం. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి 5, 6, 11, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. సో మీరు పుట్టిన తేదీ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. ఇఫ్ పుట్టిన తేదీ కానీ తెలియకపోతే మీ పూర్తి పేరు ఉంటుంది కదా, అంటే సర్నేమ్తో కలిపి ఎన్ని లెటర్స్ వస్తున్నాయో కౌంట్ చేయండి. సో ఆ ప్రకారం కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి, సరిపోతుంది. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరిప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, సో యాక్చువల్గా అవి ఎలా ఉండొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా లక్కీ అనే చెప్పాలండి. ఎందుకంటే పర్టికులర్గా ఖచ్చితంగా కొన్ని జరుగుతాయని ఈరోజు రీడింగ్ నేను చేస్తున్నాను కదా, అంటే ఫేటెడ్ సిచ్యువేషన్స్ అనమాట. యాక్చువల్గా ఫేటెడ్ సిచ్యువేషన్స్ అనేసరికి ప్రతిసారి కూడా అన్ని గుడ్గానే జరుగుతాయని మనం అనుకోవడానికి లేదు, బ్యాడ్గా కూడా జరుగుతాయి. అది ఎందుకు అంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడానికి ఆర్ కొంత కర్మ క్లియర్ చేసుకోవడానికి అలా జరగడానికి అవకాశం ఉంటుంది. బట్ నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు మీ లైఫ్లో చాలా సఫర్ అవ్వడం కానీ చాలా నేర్చుకోవడం కానీ జరిగిందండి. మేబీ అందుకే ఈ టైంలోని మీ లైఫ్లో పాజిటివ్గా చేంజెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేసిక్గా మీరు, నాకు తెలిసినంత వరకు రిలేషన్షిప్లో సఫర్ అవ్వడం కానీ, కెరియర్ ఆస్పెక్ట్లో సఫర్ అవ్వడం కానీ, ఫినాన్షియల్గా కొంత క్రైసిస్ ఫేస్ చేయడం కానీ, సో రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. మేబీ ఫ్యామిలీలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇలా అంటే మీ లైఫ్లో చాలా జరుగుతున్నట్టు ఉన్నాయి. సో అందుకే ఈ టైంలోని ఖచ్చితంగా మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటే, ఫస్ట్ ఫ్యామిలీలో మీకు ఏదైనా ఇష్యూ ఉంది, మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీకు గుడ్ రిలేషన్షిప్ లేదు, ఈ టైంలోని అలాంటి ఇష్యూస్ అనేవి రిజాల్వ్ అవుతాయండి. వాళ్ళకి మీకు మధ్యలోని ఎలాంటి గ్రడ్జెస్ ఉన్నా ఆర్ ఎలాంటి నెగిటివిటీ ఉన్నా ఎండ్ అవుతుంది. ఇంకా ఆ ఎనిమిటీ అనేది ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, ఇది చాలా కామన్ అండి. చాలా హౌస్ హోల్డ్స్‌లోని ఫ్యామిలీ మెంబర్స్‌తో పడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ ఈ టైంలోని ఇలాంటి ఇష్యూస్ కొంత క్లియర్ అవుతాయి. సో డెఫినెట్‌గా మీకు ఫ్యామిలీ పరంగా ఏదైనా విషెస్ ఉంటే అవి ఫుల్‌ఫిల్ అవుతాయి అని చెప్పొచ్చు. సో కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు, గుడ్ రిలేషన్‌షిప్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు అనుకున్నవి ఏవి కూడా జరగకుండా కొంచెం మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరగడం అండ్ మీకు కొత్త ప్రాబ్లమ్స్ రావడం లాంటివి మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసి ఉంటే, ఇక్కడి నుంచి కూడా ఫ్యామిలీ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అవుతాయి. ఫ్యామిలీ ఇష్యూస్ అనేసరికి ఇక్కడ మెయిన్ రిలేషన్షిప్స్ అనేవి బెటర్ అవుతాయండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, లేకపోతే
పేరెంట్స్‌కి, చిల్డ్రన్‌కి ఆర్ సిబ్లింగ్స్‌కి. సో, ఇలా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ టైంలో రిజాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు అలా కొంత పాజిటివ్‌గా థింగ్స్‌నైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఫైనల్‌గా ఈ విషయంలోని మీకొక హోప్ క్రియేట్ అవ్వడం కానీ, మీరు కొంత రిలీఫ్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుందండి. ఎందుకంటే బయట ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, బయట వ్యక్తులతోని మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలం. ఇఫ్ ఇంట్లో మనకి గుడ్ సపోర్ట్ ఉండి ఇంట్లోనేంటంటే ఎలాంటి టెన్షన్స్ లేకపోతే. బట్ ఇంట్లోనే సమస్యలన్నీ ఉండి, ఇంట్లో వ్యక్తులే మనకి ఎనిమీస్ అయితే, ఇంకా మన లైఫ్ ఎలా మంచిగా ఉంటది? అంటే కొన్ని సార్లు మనం చెప్పిన మాట వాళ్ళు వినరు. అలాగే వాళ్ళు చెప్పేది మనకు నచ్చదు. సో, ఇలా డిస్టర్బెన్సెస్ ఉండడం కామన్. ఆర్ కొన్నిసార్లు మనకి రైట్‌ఫుల్‌గా రావాల్సినవి రాకపోయినా, మనం ఏం తప్పు చేశాం అనే ఫీలింగ్ కూడా వస్తది. దానివల్ల కూడా కొంతమంది ఫైట్ చేయడం కానీ, సఫర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! సో, బేసిక్‌గా ఫ్యామిలీ రిలేటెడ్‌గా మీరు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా అవన్నీ కూడా ఈ టైంలో క్లియర్ అవుతాయి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ కానీ, ఫ్యామిలీలోని ఇంకేవైనా డిస్టర్బెన్సెస్ కానీ ఉంటే, అవి కూడా మోస్ట్‌లీ క్లియర్ అవుతాయి. సో, ఈ టైంలోని ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతాయి కాబట్టి, మీరు చాలా పాజిటివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు. ఎందుకంటే, నేను చెప్పాను కదా! బయట సమస్యలైతే అది పర్వాలేదండి. ఎలాగో ఒకలాగా హ్యాండిల్ చేస్తారు. బట్ ఇంట్లోనే సమస్య అంటే అది చాలా కష్టం. ఎందుకంటే, బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాటికి. సో, అందుకే ఈ టైంలోని మీరు అలాంటి విషయాల్లో చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి పాస్ట్‌లో కానీ మీకేమైనా డ్రీమ్స్, గోల్స్ ఉంటే మీరు వాటి కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ లైఫ్‌ని కొంతవరకు చేంజ్ చేసుకోవడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారంటే అలాంటివి కూడా ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఈ టైంలోని ఖచ్చితంగా మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయనే చెప్పాలి. మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉన్నా మీరు ఏదో చెయ్యాలి. సో, నా లైఫ్ ఇలా ఉండాలి. నేను ఈ విధంగా నన్ను నేను చూసుకోవాలి అనుకుంటున్నాను అని మీరు ఏదో ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇవి కూడా వర్కౌట్ అవుతాయి. సో, ఇది కూడా చాలా పాజిటివ్ సైన్. అందుకే నేనిక్కడ మీకొకటే చెప్తాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మీకేవైనా డ్రీమ్స్ ఉండి ఏదో చెయ్యాలి. ఏదైనా సరే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అని మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే కూడా మీకు గుడ్ చేంజెస్ కనిపిస్తాయండి. సో, మీరేం చేస్తారు అంటే ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నా, ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, ఏదైనా పర్చేస్ చేయాలి అనుకున్నా, సో, మీ లైఫ్‌ని మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా సరే, మీరేదైనా చేస్తే చాలా బావుంటుందండి. సో, అలాంటి విషయాల మీద కూడా ఫోకస్ చేయండి. డెఫినిట్‌గా చేంజెస్ అయితే మీ లైఫ్‌లో చూడడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి ఈ టైంలోని మీరు ఒకవేళ సింగిల్ మీ లైఫ్‌లో ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే ఎంటర్ అవుతారు. సో, అయితే ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోని లవ్ ఇంట్రెస్ట్ అనేది చెప్పడానికి లేదు. సో, ఎవరైనా అంటే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఆర్ ఆల్‌మోస్ట్ ప్రెగ్నెంట్ అయితే ఈ టైంలోని డెలివరీ జరగడం సో, మొత్తానికి మీ ఫ్యామిలీ అయితే గ్రో అవుతుంది అని మీరు అనుకోవచ్చండి. అంటే నేనొకటి చెప్తాను. ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు. ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. లైక్ మీరు సింగిల్ అయితే డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్‌లీ వాళ్ళు న్యూ పర్సనే. లైక్ ఓల్డ్ పర్సన్ అని ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే కొంచెం ఓల్డ్ పర్సన్‌కి ఛాన్సెస్ తక్కువున్నాయి. బట్ న్యూ పర్సన్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఇఫ్ ఫ్యామిలీ మెంబర్ లైక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బాండ్ సిట్యుయేషన్ అయితే మేబీ అక్కడ థింగ్స్ కొంత పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వచ్చు. బట్ లవ్ ఇంట్రెస్ట్ అనేసరికి మాత్రం కొంచెం న్యూ పర్సన్‌నే ఎక్స్‌పెక్ట్ చేయండి. కొన్ని కేసెస్‌లో మేబీ ఓల్డ్ పర్సన్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఒక పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇది నేను చెప్పినట్టుగా రిలేషన్‌షిప్‌లోని ఈ లవ్ యాస్పెక్ట్ అనే కాదు. ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా యాడ్ అవ్వచ్చు. సో, ఆ ఫ్యామిలీ మెంబర్ అనేసరికి ఇప్పుడు మీకు సన్ ఆర్ డాటర్ ఉంటే సో, మీకు సన్ ఇన్ లా కానీ ఆర్ డాటర్ ఇన్ లా కానీ రావడం ఇలాంటివి జరగొచ్చు. సో ఒక బేబీ‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే, ఇలాంటి చేంజెస్ కూడా మీరు చూస్తారండి. ఇది చాలా తొందరలోనే జరుగుతుంది. సో, ఏది ఏమైనా ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఇది మీ లైఫ్‌లో ఒక హ్యాపీ టైమ్ అండి. మీరు ఎంజాయ్ చేసే టైం అని చెప్పొచ్చు. మీలో చాలా మందేంటంటే, ఈ టైంలో ఏవైనా అకేషన్స్‌కి అటెండ్ అవ్వడం కానీ, మీ ఇంట్లోనే ఏదైనా అలాంటి ఒక సెలబ్రేషన్ జరగడం కానీ, సో, మీకు కెరియర్‌లోని కొంత గుడ్ చేంజెస్ కనిపించడం కానీ, కొంతమంది ప్రమోషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కొంతమంది బర్త్‌డే పార్టీస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో, నేను చెప్పినట్టుగా ఎంగేజ్‌మెంట్ పార్టీస్, మ్యారేజ్ ఇలాంటివి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, అంటే మీ లైఫ్‌లోని మీరు ఏదైతే మిస్ అవుతున్నారో, మీ లైఫ్ ఇప్పటి వరకు ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తే, ఇక్కడి నుంచి ఇంకొకలాగా ఉంటది. ఎందుకంటే అంత పాజిటివ్‌గా చేంజెస్ వస్తున్నాయి.
సో ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయండి. మేబీ మీరు పే చేయాల్సిన ప్రైస్ పే చేసినట్టుగా ఉన్నారు. అందుకే ఇప్పటి వరకు సఫర్ అయ్యారు. బట్ ఇక్కడి నుంచి యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఫేటెడ్ సిట్యుయేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ ఫినాన్షియల్‌గా ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నా, ఫినాన్షియల్‌గా ఎందుకో స్టెబిలిటీ లేదు అనుకుంటున్నా, ఈ టైంలో ఫినాన్షియల్‌గా కూడా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. మీకు ఏదో ఒక విధంగా మనీ అయితే వస్తుందండి. మీ లైఫ్‌లోకి మనీ ఎంటర్ అవుతుంది అని కూడా కార్డ్స్ చూపిస్తున్నాయి. సో నేనేమనుకుంటున్నానంటే మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసినా మీకు ప్రాఫిట్ రావడం కానీ, బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి సక్సెస్ రావడం కానీ, ఆర్ బిజినెస్‌లో గ్రోత్ కనిపించడం కానీ, ఇదే కాకుండా మీకు ఎవరైనా మనీ ఇవ్వాల్సిన సిట్యుయేషన్ ఉంటే మనీ అనేది మీకు ఆఫర్ చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు. ఆల్రెడీ నేను చెప్పినట్టుగా మీకేమైనా ప్రాపర్టీస్ రావాల్సిన పరిస్థితి ఉంటే అవి కూడా రావడం. అంటే ఒక పాజిటివిటీ అయితే కనిపిస్తుందండి. మొత్తానికి మనీ అయితే మాత్రం మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. సో, ఫినాన్షియల్‌గా కూడా ఫ్లో చాలా బావుంటది. అయితే ఈ ఫినాన్షియల్ ఫ్లోని మీరు కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి. మనీ అనేది ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే మనీ మేగ్నెట్ బ్రేస్లెట్‌ని కూడా మీరు వేర్ చేయొచ్చు. ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది కొంతమందికి తెలీదు. సో, దానివల్ల కూడా కొంత లీకేజెస్ అనేవి ఉంటాయి. సో, అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. బట్ ఏది ఏమైనా నేను ఇందాకే చెప్పాను మీ కార్డ్స్‌లో చాలా పాజిటివ్‌గా థింగ్స్ కనిపిస్తున్నాయి అని. సో, నాకు తెలిసి మీ యొక్క రీడింగ్‌లో మాత్రం అన్ని పాజిటివ్‌గా జరుగుతాయి అని యూనివర్స్ అయితే క్లియర్‌గా సైన్స్ ఇస్తుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎక్కడ ఎలా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీ మైండ్ సెట్‌ని ప్రాపర్‌గా ట్రైన్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీ లైఫ్ ఒకలాగా ఉంది. సో, మీరు అలాంటి ఒక లైఫ్‌కి అలవాటు పడిపోయారు కాబట్టి, మీ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని పాజిటివ్ చేంజెస్ రాబోతున్నాయి కాబట్టి, మీరు వాటికి అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. అదంతా మీకు కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి కష్టాలు పడడం అలవాటయిపోయిన తర్వాత, జీవితంలో అన్నీ అవే ఎదుర్కొంటున్న తర్వాత, సడెన్‌గా వాళ్ళ లైఫ్ ఫుల్‌గా చేంజ్ అవుతుంది అంటే, అది వాళ్ళకి ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తది. వాళ్ళు దానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండరు. సో, అందుకే మీరేంటంటే మీ మైండ్‌ని ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత పాజిటివ్‌గా సడెన్‌గా జరిగినా సరే కొంతమంది అది హ్యాండిల్ చేయలేకపోవచ్చు. సో, అది కూడా వాళ్ళకి కొంత స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించొచ్చు. సో, మీరేం చేస్తారు అంటే ఎమెథిస్ట్ లాంటి బ్రేస్లెట్‌నైనా వేర్ చేయొచ్చు. మీ ఎనర్జీస్‌ని కొంత బ్యాలెన్స్ చేయడానికి 7 చక్ర అయినా వేర్ చేయొచ్చు. లేకపోతే రెడ్ జాస్పర్ అయినా వేర్ చేయొచ్చు. సో, ఇవేవైనా కూడా మీరు వేర్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ టైంలోని మీ ఎనర్జీస్ ఎంత గ్రౌండ్ అయితే మీరు ఎంత న్యూట్రల్‌గా ఉంటే అంత మంచిది. ఇవన్నీ కూడా మీ లైఫ్‌లో ఒక్కొక్కటి జరుగుతదండి. స్టెప్ బై స్టెప్ మీరు చేంజెస్ చూస్తారు. అన్నీ కూడా ఒకేసారి జరిగిపోవు. అంటే ఇది జరిగిపోయి, అది జరిగిపోయి అలా కాదు. స్టెప్ బై స్టెప్ చేంజెస్ చూస్తారు కాబట్టి, ఇవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ ప్రిపేర్డ్‌గా అయితే లేరు. లైక్ ఎనర్జిటిక్‌గా అలైన్ అయ్యి లేరండి. థింగ్స్ అయితే ఒక ఆర్డర్‌లోకి వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా సఫర్ అవ్వడం కానీ, మీరు పాస్ట్‌లో చేసుకున్న చాయిసెస్ వల్ల కానీ, ఈరోజు అంటే మీరు ఇవి అన్నీ కూడా డిజర్వ్ చేసే పరిస్థితికి వచ్చారు. సో, ఆటోమేటిక్‌గా యూనివర్స్ అయితే మీకు రివార్డ్ ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ నేను ఇందాకే మీకు చెప్పాను. ఇవన్నీ కూడా ఫేటెడ్ సిట్యుయేషన్స్ అని. సో, ఖచ్చితంగా జరుగుతాయి. అట్‌లీస్ట్ జనరల్ రీడింగ్ కాబట్టి 90% ఇవి జరగడానికి పాసిబిలిటీ ఉంది. అందరికీ అన్నీ కాకపోయినా ఇందులో కొన్నైనా జరుగుతాయి. ఎందుకు అంటే రీడింగ్ అంతా పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీనింగ్ ఏంటంటే మెజారిటీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటాయి కాబట్టే మోస్ట్‌లీ ఇలాంటి రీడింగ్ అయితే వచ్చింది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే మిమ్మల్ని మీరు ప్రాపర్‌గా ట్రైన్ చేసుకోండి. బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ టైంలో కామ్‌గానే ఉండండి. ఎక్కడా కూడా అంటే మీ లైఫ్‌లో వస్తున్న చేంజెస్‌ని ఎక్కువ బయటకి చూపించుకోవడానికి ట్రై చేయొద్దు. ఆర్ మీ ఎమోషన్స్‌ని బయటకి చూపించుకోవడానికి ట్రై చేయొద్దు. సో, నార్మల్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే సక్సెస్ అనేది మీ లైఫ్‌లో ఇన్నోవేటబుల్ అండి. పర్టిక్యులర్‌గా ఈ ఫేజ్ ఏంటంటే మీ లైఫ్‌కి ఒక క్రూషియల్ ఫేజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత పాజిటివ్‌గా చేంజెస్ వస్తున్నాయి అంటే అది అంత చిన్న విషయం ఏం కాదు. బట్ స్టిల్ కొన్ని చాలా పాజిటివ్‌గా జరుగుతాయి. సో, ఒకటే చెప్తాను. మీకు ఈ టైంలో ఎలాంటి గోల్స్ ఉన్నా, డ్రీమ్స్ ఉన్నా అవి మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి రైట్ టైమ్ అండి. సో, అందుకే అలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. ఎవరు కూడా ఇలాంటి ఒక పీరియడ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. అంటే ఇప్పుడు కొంతమందికి అబ్రాడ్ వెళ్ళాలని ఉండొచ్చు. ఆర్ కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో ఇంకేదో సాధించాలి అని ఉండొచ్చు. సో, మీకు ఏది ఉన్నా సరే ప్రయత్నాలైతే ఈ టైంలో చేయండి. డెఫినిట్‌గా చేంజెస్ చూస్తారు. ఇవన్నీ కూడా మీకోసమే జరుగుతున్నాయని మాత్రం మీరు రియలైజ్ అవ్వాలండి. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్స్‌కి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
మీ లైఫ్‌లోని ఇలాంటి ఒక పాజిటివ్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు పే చేయాల్సిన ప్రైస్ పే చేసేసారు. సో, మీరేంటంటే చాలా సఫర్ అయ్యారు. సో, అందుకే యూనివర్స్ ఏంటంటే ఫైనల్‌గా మీరు డిజర్వ్ చేసే రివార్డ్స్ మీకిస్తుంది అని. కానీ అదొక్కటే కాదు. మీరేంటంటే ఎదుటి వ్యక్తుల విషయంలోని కంపాషనేట్‌గా ఉండే టైప్ అండి. అంటే ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాలి. వాళ్ళు బాధపడితే అందులో ఆనందం వెతుక్కొని ఆ టైప్ కాదు మీరు. మీరలా సంతోషంగా ఉండలేరు కూడా. మీరేంటంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే ఆర్ ఎవరి వల్లైనా మీకు సమస్య వస్తుంది అనిపిస్తే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం కోసం ఆర్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం కోసం ట్రై చేస్తారే కానీ కావాలని చెప్పి ఎవరిని కూడా ట్రబుల్ చేసే టైప్ కాదు. ఇన్‌ఫాక్ట్ కొన్నిసార్లు మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసినా సరే ఆ టైంకి మీరు కొంచెం వైలెంట్‌గా బిహేవ్ చేసినా స్టిల్ మనసులో అయితే ఏది పెట్టుకోరండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. మనసులో అలా గ్రడ్జెస్ లాగా హోల్డ్ చేస్తూనే ఉంటారు. అది ఎన్ని సంవత్సరాలైనా ఇంకా అలా గుర్తుపెట్టుకునే ఉంటారు. కొంతమందేంటంటే ఆ టైంకయితే అది ఉంటది కానీ తర్వాత వాళ్ళకి మనసులో కూడా ఏమి ఉండదు. సో, మీది కూడా అలాంటి మెంటాలిటీయే. సో, మీ ఈ మెంటాలిటీ వల్లే మీరేంటంటే ఇలాంటి రివార్డ్స్‌ని త్వరలోనే రిసీవ్ చేసుకోబోతున్నారు. లైక్ ఫేట్ అనేది మీకు ఈసారి ఫేవర్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇలా ఉన్నారండి. దీనివల్ల మీరు సఫర్ అవ్వడం జరిగింది. అలాగే కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఫైనల్‌గా మీరు చేంజ్ అయ్యారు. అయితే ఇప్పటికి కూడా మీ లైఫ్ చేంజ్ అవుతది. నేను చెప్పినవన్నీ జరుగుతాయి అనే నమ్మకం అయితే మీకు లేదు. ఎక్కడో కానీ మీలో ఇంకా భయం ఉంది. సో, మీ లైఫ్‌లోని మీరు అలాంటి రోజులు చూస్తారా అనే ఆలోచిస్తున్నారు. బట్ నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరు ఏది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే మీ లైఫ్ ఏదో చేంజ్ అవుతదేమో అనుకోని హై ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేచురల్‌గా యూనివర్స్ కాల్ ప్రకారం మీ లైఫ్‌లో జరిగే వాటికి మీరు కోఆపరేట్ చెయ్యండి. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు ప్లాన్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, మీ లైఫ్‌లో ఏ చేంజెస్ అయితే రావాల్సున్నాయో అవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 8 వీక్స్‌లో జరగడానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఎనర్జీ అనేది ఫాస్ట్‌గా మూవ్ అవుతుందండి. ఆల్రెడీ మీ లైఫ్‌లోని ఈ సైకిల్ బిగిన్ అయిపోయింది. సో, వన్స్ ఈ సైకిల్ బిగిన్ అయింది కాబట్టి మీరు ఇక్కడి నుంచి కూడా చేంజెస్ అనేవి చూస్తారు. ఎందుకు అంటే మీరు పాస్ట్‌లో పే చేయాల్సిన ప్రైస్ పే చేశారు. అండ్ వ్యక్తుల్ని కూడా ఎప్పుడు ఇంటెన్షనల్‌గా హర్ట్ చేయాలి. సో, వాళ్ళని ట్రబుల్ చేయాలి అని అనుకోలేదు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఈ విధమైన రివార్డ్స్ ఇస్తుంది. సో, మీరు ఇంకెక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మీ వైపు నుంచి మీరు వీటికి నేచురల్‌గా రియాక్ట్ అవ్వండి. మీరేం చేయాలో అది చేయండి. సో, ఏదైనా చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీకక్కడ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి చేస్తారంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనీ విషయంలో డేంజర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మనీతో డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా అవి ఎంతవరకు మీకు అవసరం ఉందో చూసుకోండి. మెయిన్ మనీ ఇవ్వడం, తీసుకోవడం దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈవెన్ ఇన్వెస్ట్ చేస్తున్న దగ్గర, పర్చేస్ చేస్తున్న దగ్గర కూడా అవి అసలు ఎంతవరకు కరెక్ట్ మీరసలు ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ఒక స్టెప్ వేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. సో, కొంచెం చూసుకోండి. మనీ విషయంలో అయితే డేంజర్ కనిపిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవెన్ మనీ విషయంలో ఎవరైనా వ్యక్తులు మీకేమైనా మాటలు చెప్తున్నా అవి కూడా నమ్మొద్దు. మేబీ వాళ్ళ మాటలు నమ్మడం వల్ల కూడా మీరు ఇబ్బంది పడొచ్చు. ఇలా రీసెంట్ టైమ్స్‌లో చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు. మనీ లాస్ అవుతున్న వాళ్ళు. సో, రీడింగ్స్‌లో అయితే నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. బట్ అయినా సరే ఇంకా వాళ్ళెందుకో అంటే మేబీ డెస్పరేషన్ అవ్వచ్చు. ఇంకేదైనా అవ్వచ్చు వాళ్ళ సిట్యుయేషను. బట్ అలా లాస్ అవుతున్న వాళ్ళైతే చాలా మందే ఉన్నారండి. మరి అట్‌లీస్ట్ ఇలాంటి రీడింగ్స్ చూస్తున్నప్పుడు మీరైనా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. సో, మనీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో కొన్ని జరుగుతాయండి. సో, పర్టిక్యులర్‌గా ఇదే జరుగుతది, ఇలాగే అని నేను చెప్పను కానీ, కొన్ని జరుగుతాయి. సో, అవి జరగడం వల్ల మీ లైఫ్‌లోనే మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చేంజెస్ మీకు కనిపిస్తాయి. అంటే, మీ లైఫ్‌లో కొన్ని జరగడం వల్ల డెఫినిట్‌గా చేంజెస్ అనేవి వస్తాయి. కాకపోతే ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే
ఒకదాంతో ఒకదానికి లింక్ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లం అనుకోండి. ఈ మనీ ప్రాబ్లం అనేది మీ హెల్త్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఆర్ రిలేషన్‌షిప్ మీ హెల్త్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఆర్ మనీ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే అలా ఒక్కో ఒకదానికి లింక్ ఉంటది. సో, ఓవరాల్‌గా లైఫ్‌లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇలా ఒకదానికి ఇంకొకటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఆరాని మీరు క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీ స్పేస్‌ని కూడా మీరు క్లెన్స్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే, మీ థాట్స్ అనేవి కొంత సెటిల్డ్‌గా ఉండడానికి కానీ, డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు మీకెలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి కానీ, సో, మీ వల్ల మీరు కొత్త ప్రాబ్లమ్స్ అనేవి తీసుకురాకుండా ఉండడానికి కానీ చెయ్యాలి. సో, క్లెన్స్ చేయడం అంటే ఇంకేంటో కాదండి. ఇంట్లో ఫ్రీక్వెంట్‌గా సాంబ్రాణి కానీ, ధూపం కానీ వేస్తూ ఉండండి. వీక్‌లో ట్వైస్ ఆర్ థ్రైస్ అయినా సరే, మీ స్పేస్ అంటూ ఉంటుంది కదా! అక్కడైతే ఖచ్చితంగా వేయాలి. అదొక్కటే కాదు, మీరు కూడా వాటర్‌లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, రాక్ సాల్ట్ అండి వేసేసి హెడ్ బాత్‌లా చేసుకోండి. వీక్‌లీ ట్వైస్ సరిపోతుంది. ఇలా మీరు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎంతో కొంత మీ ఎనర్జీ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర ఆర్ మీ లైఫ్‌లోని మీరు పర్టిక్యులర్‌గా వస్తున్న చేంజెస్‌ని హ్యాండిల్ చేయడానికైనా కొంత డిస్ట్రాక్షన్స్ లేకుండా స్టెబుల్‌గా ఉండి హ్యాండిల్ చేయగలుగుతారు. అది ఇంపార్టెంట్ కదా! ఈ టైంలోని మీకు ఏవైనా విషెస్ ఉన్నా ఆర్ కొన్ని మీ లైఫ్‌లో నెగెటివ్‌గా జరగకూడదు అనుకున్న ఎక్కువ ప్రేయర్స్ లాంటివి చెయ్యండి. అంటే మీకున్న సమస్యలనేవి పెద్దవైనా, చిన్నవైనా ఆర్ మీ లైఫ్‌లో మీకు ఎలాంటి కోరికలున్నా సరే మోస్ట్‌లీ గాడ్‌తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ గాడ్‌నైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తారో సో, ఆ గాడ్‌కే ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ అయితే చేయండి. బట్ మీరేంటంటే మోస్ట్‌లీ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నవి మీకు క్లూలెస్‌గా అనిపిస్తాయి. ఫేటెడ్ సిట్యుయేషన్స్ అవ్వడం వల్ల మీరు ఏదైతే ప్రిడిక్ట్ చేస్తారో అది జరగడం కంటే కూడా కొంచెం మీరు అనుకున్న దానికి డిఫరెంట్‌గా జరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు పాజిటివ్‌గా అనుకున్న నెగెటివ్‌గా జరుగుతది అని నేను చెప్పను కానీ, మీరు పాజిటివ్‌గా అనుకుంటే ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్న వేలోనే పాజిటివ్‌గా జరగకపోవచ్చు. అది ఇంకొక వేలో జరగొచ్చు. అది మీ బెనిఫిట్‌కే జరగొచ్చు. కానీ అది మీకు పాజిటివ్ అనిపించకపోవచ్చు. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా ఇన్ ద సెన్స్ ఇంకొకలాగా కోరుకుంటారు కాబట్టి, అక్కడ జరిగేది ఇంకొకలా ఉన్నప్పుడు మీకు అది డిఫరెంట్‌గా అనిపించొచ్చు. సో, అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలి కాబట్టి, మీరేంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల, ఇలా ప్రేయర్స్ చేయడం వల్ల, ఫ్రీక్వెంట్‌గా మీ స్పేస్‌ని మీరు క్లెన్స్ చేస్తూ ఉండడం వల్ల మీరు డివైన్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వడం కానీ, మీకు యూనివర్స్ చెప్పాల్సిన ఆన్సర్స్ కొన్ని చెప్పడం కానీ, అంటే ఎవరైతే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటారో వాళ్ళు క్లియర్‌గా కొన్ని ఫీల్ అవుతూ ఉంటారండి. వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో, వాళ్ళు సెన్స్ చేస్తుందే మోస్ట్‌లీ వాళ్ళ లైఫ్‌లో జరుగుతూ ఉంటది. సో, అందుకోసమైనా సరే మీరేంటంటే ఇలా ప్రేయర్స్ కానీ, పర్టిక్యులర్‌గా మీరేంటంటే యోగా, మెడిటేషన్ లాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కానీ చేయడం మంచిది. అండ్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఆలోచనలు కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. సో, అది చాలా ఇంపార్టెంటు. అండ్ ఇంకొకటి మీ ఇంట్లో మీకు ఉపయోగపడనివి ఏవైనా వస్తువులుంటే అవి కూడా డొనేట్ చేయడం కానీ, బయట పడేయడం కానీ చెయ్యండి. అలాంటివి కూడా ఉంచొద్దు. సో, ఈ టైంలోనేంటంటే ఎంత శుభ్రంగా మీరుంటారో అండ్ మీ పరిసరాలు కూడా ఉంటాయో, దానివల్ల కూడా మీరు కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. మెయిన్ కొన్ని నెగెటివ్‌గా జరగకూడదు. ఆర్ కొంత మీకు ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించకూడదు అంటే మాత్రం మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అండ్ ఈ టైంలో మీరొక గిఫ్ట్‌ని కూడా రిసీవ్ చేసుకుంటారంట. ఆ గిఫ్ట్ ఏదైనా కూడా అవ్వచ్చండి. సో, డెఫినెట్‌గా ఇది యూనివర్స్ మీకోసం ఇస్తుంది అని మీరు అనుకోవచ్చు. అయితే గిఫ్ట్ అనేసరికి అది ఏ రూపంలో ఎలా అయినా ఉండొచ్చు. మేబీ కొంతమందికి జాబ్ రావచ్చు. కొంతమందికి బిజినెస్‌లో సక్సెస్ రావచ్చు. కొంతమందికి మనీ రావచ్చు. కొంతమందికి జ్యువెలరీ రావచ్చు. సో, బేసిక్‌గా ప్రమోషన్ రావచ్చు, ట్రాన్స్‌ఫర్స్, రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వడం. ఏదైనా జరగొచ్చండి. బట్ ఈ టైంలో ఒక గిఫ్ట్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అది చిన్నదైనా అవ్వచ్చు, పెద్దదైనా అవ్వచ్చు. బట్ అది రిసీవ్ చేసుకోవడం కూడా మీ ఫేటే. నేను యాక్చువల్‌గా పెద్ద పెద్దవి చెప్పాను. బట్ చిన్న చిన్నవి కూడా ఏవైనా రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మొత్తానికి ఇలా మీరేంటంటే
అది రిసీవ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ లైఫ్ లో అన్ని కూడా ఇప్పటికైతే స్ట్రెస్ఫుల్ గానే ఉన్నాయి. సో వచ్చే రోజుల్లో కూడా కొంచెం స్ట్రెస్ఫుల్ గానే ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఒక గిఫ్ట్ ని మాత్రం రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ టైంలోని మీ లైఫ్ లో మీరు ఒకప్పుడు అంటే ఇది వర్కౌట్ చేస్తే బాగుంటుంది, నా లైఫ్ లో ఇలాంటి చేంజ్ వస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యి ప్రయత్నాలు చేసినా సరే ఫెయిల్ అయిపోయి ఉంటారు కదా. సో ఇలా ఫెయిల్ అయిపోయినవి కూడా ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. యూనివర్స్ ఏంటంటే మీకోసం ఆ డోర్ ని ఓపెన్ చేస్తుంది. సో మీ ప్రయత్నాలు అయితే మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా సపరేషన్ కానీ బ్రేకప్ కానీ జరిగి ఇంకా రిలేషన్షిప్ వేస్ట్, ఇవేవి మనకి సూట్ అయ్యేవి కాదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా ఇప్పుడు మీరు చేంజెస్ అయితే చూస్తారు. మొత్తానికి ఒకప్పుడు మిస్ అయింది ఇప్పుడు మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. అది ఏదైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటది. అండ్ అందరూ కూడా సేమ్ వేలో ప్రయత్నాలు చేయరు, సేమ్ వేలో ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మీరు చేయాల్సినవి చేశారు బట్ ఫెయిల్ అయిపోయారు. సో ఇంకా గివ్ అప్ చేసేయడం కానీ ఇంక ఇవన్నీ ఎందుకులే అన్నట్టుగా ఉన్నారు. బట్ ఇప్పుడు మీకు ఏంటంటే అవి వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉందండి. సో నాకు తెలిసి ఇది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్ గా రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో చేంజెస్ అయితే చూస్తారు. సో మీరు ఏంటంటే అందుకే పాజిటివ్ గా ఉండడం కానీ, కాన్ఫిడెంట్ గా ఉండడం కానీ, హై వైబ్రేషన్స్ క్యారీ చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తుంటారో మీకు పెద్దగా చేంజెస్ వస్తున్నట్టుగా అనిపించదు. మరి కొంచెం నెగెటివ్ గానే అన్ని జరుగుతున్నట్టుగా అనిపిస్తది. సో నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ మీరు చేయాల్సినవి మీరు చేయండి. అలా అని చెప్పి మీరు లైఫ్ లో ఏది కూడా గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్ గా కొన్ని సైన్స్ ఇస్తది. సో ఆ సైన్స్ ఇస్తున్నప్పుడు మీరు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి అని మీరు తెలుసుకుంటారు. సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోవడమే. బట్ ఏది ఏమైనా సరే నేను చెప్పినట్టుగా మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ప్రేయర్స్ లాంటివి చేస్తే మాత్రం మీకు క్లియర్ గా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అండ్ మీ ముందే కొన్ని జరుగుతూ ఉంటాయి. మెయిన్ నెగెటివ్ గా జరగాల్సినవి కొంతవరకు మీరు కంట్రోల్ చేయగలరు కూడా. ఎందుకంటే ఆ టైంకి మీకున్న డెస్పరేషన్ లోనే మీరు ఏదో చేసేయాలి అనుకోవచ్చు. బట్ మీ డెస్పరేషన్ ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీ స్పేస్ కానీ మిమ్మల్ని కానీ మీరు క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. సో అసలు ఇంకా యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీ లైఫ్ లోని చేంజెస్ రావాలి అని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. బట్ మీరేం చేస్తున్నా సరే మీకు పెద్దగా మూవ్‌మెంట్ కనిపించట్లేదు. దానివల్ల అసలు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయా? రావా? లైఫ్ ఇలాగే ఉంటదా? అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఇదంతా కూడా కర్మ ఫలితంగానే జరుగుతుంది. సో మీరు ఏదనుకున్నా సరే అది జరగదు. మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతది అనే ఫీలింగ్‌లో మీరున్నారు. బట్ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీకున్న క్లారిటీతో మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే చేంజెస్ ఖచ్చితంగా చూస్తారు. సో, మీ వరకు మీరు చేయాల్సిందైతే మీరు చెయ్యాలి. అంతేకాని మీరేంటంటే మీరు చేస్తున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఇదంతా బ్యాడ్ లక్కు లేకపోతే ఇంక లైఫ్ ఇలాగే ఉంటదని మీకు మీరు డిసైడ్ అయిపోవద్దు అన్నట్టుగా చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్‌లో కూడా డివైన్ టైమ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ టైం వచ్చే వరకు కూడా వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటది. కానీ ఆ టైం వచ్చే వరకు మేము ఏ ప్రయత్నం చెయ్యం, మేము ఇలాగే ఉంటాం, మా లైఫ్ ఇలాగే ఉండని అని అనుకుంటే సో లైఫ్‌లోనేంటంటే ఆ టైం అనేది అప్పటికప్పుడు రాదు. మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి, మీరు తీసుకునే స్ట్రగుల్ బట్టి యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తది. మీ లైఫ్‌లోని అలాంటి చేంజెస్ రావడానికి మీకొక స్కోప్‌ని క్రియేట్ చేస్తుంది. బట్ మీరేం చేస్తున్నారు అంటే, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ రావాలని అనుకుంటున్నారు. కాకపోతే అవి ఎప్పటికి రాకపోయేసరికి హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంక రావేమో, ఇంక ఇలాగే ఉంటదేమో అనుకుంటున్నారు. కానీ మీ లైఫ్‌లోని యాక్చువల్‌గా కర్మ ఫలితంగా చేంజెస్ అనేవి స్లోగా వస్తున్నాయి. ఫాస్ట్‌గా రావట్లేదు. సో దీనికి మీరేంటంటే అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇదంతా మీకు బర్డెన్ లాగా అనిపిస్తున్నా, మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నా, స్టిల్ మీ ముందున్న వాటిని కరెక్ట్ గా మీరు హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. ఏది చేయకుండా సైలెంట్ గా మాత్రం ఉండొద్దు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. డెస్పరేట్ గా ఉండి కొన్ని చేయడం వేరు, డెస్పరేషన్ లేకుండా బ్యాలెన్స్ చేస్తూ కొన్ని చేయడం వేరండి. మీరు చేయాల్సినవంటూ కొన్ని ఉంటాయి కదా! అవి చేయడం వల్ల నాకేంటి బెనిఫిట్? నేను ఇప్పటి వరకు చేశాను. అయినా ఏది జరగలేదు కదా! అని మీకు అనిపించొచ్చు. బట్ స్టిల్ మీరేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని తీసుకొని, మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండకుండా
కంటిన్యూస్ గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా జరుగుతుంది. ఎందుకంటే డివైన్ టైం వచ్చే వరకు ఇవన్నీ, వన్స్ డివైన్ టైం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా మీరు చేంజెస్ చూస్తారు. సో అలాగే మీ లైఫ్ లో కూడా చేంజెస్ అయితే వస్తున్నాయండి. అయితే నేను చెప్పినట్టుగా కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలోని ఫేటెడ్ సిచ్యువేషన్స్ అవ్వడం వల్ల కొన్ని గుడ్ గా జరుగుతాయి, కొన్ని బ్యాడ్ గా కూడా జరుగుతాయి. సో అందుకే మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, మీరు ప్లాన్ చేసి థింగ్స్ ని హ్యాండిల్ చేసే వే కానీ ఇంపార్టెంట్ అండి. అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కంటే, ఆర్ మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడం కంటే కూడా, మీ ఆలోచనలు, మీరు తీసుకునే నిర్ణయాలు, పర్టికులర్ గా మీరు చేసే పనులు బట్టి మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనీ విషయంలో నేను చెప్పాను. అలాగే లైఫ్ లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసినప్పుడు అవి మిగతా ఆస్పెక్ట్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు. దానివల్ల కూడా మీ లైఫ్ లోని ఆ ఇంపాక్ట్ అయితే మీరు చూడొచ్చు అని నేను చెప్పాను. సో అంటే ఇలాంటి విషయాల్లోని మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీ ఆలోచన విధానం కానీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు నెగిటివ్ థాట్స్ రాకుండా మీ ఎనర్జీని మీరు ఏంటంటే బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టైంలో క్రిస్టల్స్ కూడా ఎవరైనా వేర్ చేయాలి అనుకుంటే బ్లాక్ టార్మలిన్ సెలినైట్ కాంబినేషన్ లో బ్రేస్లెట్ వేర్ చేయొచ్చు. 7 చక్ర కూడా వేర్ చేయొచ్చు. సో బేసిక్ గా ఇది బ్లాక్ టార్మలిన్ సెలినైట్ కాంబినేషన్, ఇది 7 చక్ర. సో ఇవి ఏవైనా వేర్ చేయొచ్చు. ఈవెన్ ఎమితిస్ట్ కూడా వేర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో అంటే డెసిషన్స్ తీసుకున్న దగ్గర కూడా కొంచెం కరెక్ట్ గా తీసుకోవాలి అనుకుంటే మల్టీ ఫ్లోరైట్ కూడా వేర్ చేయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలో మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్ గా మీలో చాలా మంది నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ లైఫ్ లో రాక్ బాటమ్ ని టచ్ చేసి ఉంటారు. అది ఏ సిచ్యువేషన్ లోనైనా అవ్వచ్చు. ఒక డౌన్ ఫాల్ స్టేజ్ అయితే కనిపిస్తుంది. అది కెరియర్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, ఫినాన్షియల్ గా అవ్వచ్చు, రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు. ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా మీ లైఫ్ లోని మీరు ఎక్కడో కానీ బాటమ్ లో ఉన్నారు. ఎంత పైకి రావాలి అని ట్రై చేస్తున్నా మీ వల్ల అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవ్వట్లేదు. మీరు ఒకలాగా చెయ్యాలి అని యూనివర్స్ అనుకుంటే మీరు ఇంకొకలాగా చేస్తున్నారు. అఫ్ కోర్స్ మీకు అనిపించిన ప్రకారం మీరు చేస్తూ ఉండొచ్చు. బట్ మీరు చేసే ఏది కూడా యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవ్వట్లేదు. కాబట్టి సో మీరేంటంటే అక్కడే ఉన్నారండి. చేంజ్ అవ్వలేకపోతున్నారు. మీ లైఫ్ లో మీరు సిగ్నిఫికెంట్ చేంజెస్ పర్టికులర్ గా చూడలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సఫర్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా అది పర్మనెంట్ సఫరింగ్ కాదు అని చాలా మందికి తెలుస్తది. సో ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతదిలే, రేపైనా మన లైఫ్ చేంజ్ అవుతదిలే అని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇలా ఎంత అనుకుంటున్నా చేంజెస్ చూడట్లేదు మీరు. దాని అర్థం ఏంటంటే, ఇప్పట్లో మీరు చేంజెస్ చూడరు. ఇఫ్ మీరేంటంటే ఇలాగే ఉంటే, ఇలాగే ఆలోచిస్తే. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు ఆపర్చునిటీ అయితే ఇవ్వాలనే అనుకుంటుంది. క్లియర్ గా కానీ మీ కార్డ్స్ చూసినట్టయితే, మీరు ఎంత రాక్ బాటమ్ ని టచ్ చేసినా మీ లైఫ్ లోని మీరు ఏంటంటే లిటరల్ గా ఇదే డౌన్ ఫాల్, ఇదే నా లోయెస్ట్, ఇంకా ఇంతకంటే ఏది ఉండదు అని అనుకుంటున్నా, స్టిల్ మీరు రైజ్ అవ్వడానికి కానీ, మీ లైఫ్ లోని ఇలాంటి ఒక సిచ్యువేషన్ ని చేంజ్ చేసుకోవడానికి కానీ మీకు ఛాన్స్ ఇస్తుందండి. కాకపోతే మీరు ఆలోచించే విధానం కానీ, లేకపోతే ఇక్కడ మీరు సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయాల్సిన వే కానీ డిఫరెంట్ గా ఉండాలి. సో ఇప్పటి వరకు మీరు ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని కానీ ఫాలో అయ్యి ఉంటే, ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేసి డిఫరెంట్ గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు డిఫరెంట్ గా అప్రోచ్ అయితే రిజల్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది. సో యూనివర్స్ ఏంటంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫేటెడ్ సిచ్యువేషన్స్ అండి. సో ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే చూస్తారు. తొందరలోనే చేంజ్ అయితే వస్తది. బట్ ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటది. ఏ ప్రయత్నం చేయకుండా దానికి అదే మార్పు అంటే కష్టం. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంత డౌన్ కి మీరు వెళ్ళారు అంటే, మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, యాక్షన్ కానీ, ఆర్ పర్టికులర్ గా మీరు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసిన వే కానీ యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవ్వకపోవడం వల్లే జరిగింది. కాబట్టి సో కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తున్నారు. అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక పర్సన్ లైఫ్ లో వచ్చాయి అంటే వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి కానీ, వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు ఒక బెటర్ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కానీ వస్తాయండి. కొన్నిసార్లు కర్మ ఫలితంగా కూడా వస్తాయి. బట్ ప్రతిసారి మనం కర్మ అనే ఒక వర్డ్ ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మనం కొన్నిసార్లు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోకపోయినా
ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు కూడా మొత్తానికి ఏదో ఒక రీజన్ వల్ల అయితే ఇలా జరిగింది కాబట్టి అట్లీస్ట్ మీరు కరెక్ట్ గా థింక్ చేసి కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకుంటే మళ్ళీ కూడా మీరు ఫ్లై అవుతారు. మళ్ళీ కూడా మీ లైఫ్ లోని చేంజెస్ చూస్తారు. మెయిన్ ఇది ఏ ఆస్పెక్ట్ అయినా సరే చేంజెస్ రావడానికి అయితే స్కోప్ ఉంది. కాకపోతే మీరు డెసిషన్స్ తీసుకుంటారు కదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. సో అందుకే చూసుకోండి. అండ్ రిలేషన్షిప్ లో కూడా థింగ్స్ వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉందండి. మీరు ఎవరైనా సింగిల్ గా ఉన్నా మీ లైఫ్ లోకి ఇప్పుడు ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. సో బేసిక్ గా వాళ్ళు ఒక ఓల్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. కానీ ఈ టైంలో మీలో చాలా మంది లవ్ ని ఫైండ్ చేస్తారు. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, లవ్ ని ఫైండ్ చేస్తారు కదా అని చెప్పి ఓన్లీ ఇక్కడ రిలేషన్షిప్ లోని రీయూనియన్ జరుగుతుంది ఆర్ న్యూ పర్సన్స్ వస్తారు. సో ఇక్కడ ఆ విధంగా లవ్ బ్లూమ్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. లవ్ అనేది ఏ ఫామ్ లో అయినా ఫైండ్ చేయొచ్చు. మేబీ మీలో కొంతమంది ఇంటికి ఒక పెట్ ని తీసుకురావచ్చు. సో అక్కడ కూడా లవ్ బ్లూమ్ అవుతుంది. ఆర్ చైల్డ్ బర్త్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ మీ ఇంటికి ఒక ఫ్యామిలీ మెంబర్ యాడ్ అవ్వచ్చు. మొత్తానికి ఇక్కడ ఏదో ఒక విధంగా మాత్రం ఒక పర్సన్ ఆర్ ఒక యానిమల్ ఇలాంటివి ఏవైనా సరే మీ లైఫ్ లోకి ఒక లవ్ ఫామ్ లో రావచ్చండి. సో ప్రతిసారి కూడా ఒకే ఫామ్ లో లవ్ ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మొత్తానికి ఏదో ఫామ్ లో కానీ మీ లైఫ్ లోకి లవ్ ఎంటర్ అవుతుంది. ఇది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేబీ మీలో కొంతమంది ఫైనల్ గా మీ లైఫ్ పార్ట్నర్ ని కూడా మీట్ అవ్వచ్చు. ఇలాంటిది కూడా ఏదైనా జరగవచ్చు. సో మొత్తానికి ఇలా మీరు ఏంటంటే సమ్ పాజిటివ్ చేంజెస్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు మీ వెనక మీకోసం మాట్లాడుకోవడం, మీకోసం కొన్ని ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మెయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు, బయట వ్యక్తులైనా అవ్వచ్చు. ప్రతిసారి బయట వ్యక్తులే చేస్తారు అని చెప్పడానికి లేదు. కానీ మీకోసం ఎవరికైతే తెలుసో వాళ్ళు ఖచ్చితంగా మీ వెనక మీకోసం మాట్లాడడం అండ్ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూడడం లాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరిని ఈ టైంలో ట్రస్ట్ చేయొద్దు. ఎవరితో కూడా మీ పర్సనల్స్ ఏవి షేర్ చేసుకోవద్దు. మీరు ఎవరితో ఏం షేర్ చేసుకున్నా అది మీకే బ్యాక్ ఫైర్ అవుతుంది. అది వాళ్ళు మీకు ఎగెన్స్ట్ గా యూజ్ చేయడానికి కూడా చూడొచ్చు. సో అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడితే మంచిదో అక్కడి వరకే మాట్లాడాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి వెళ్తే ఏదైనా జరగవచ్చు. సో మీరు ఏం చేస్తారు అంటే క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి వేర్ చేయండి. లాపిస్ లజూలి ఇది సోడా లైట్ అయినా వేర్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. టర్కాయిజ్ అయినా కూడా వేర్ చేయొచ్చు. సో అంటే క్రిస్టల్స్ ఎందుకు వేర్ చేయమంటాను అంటే ఆలోచించి మాట్లాడడానికి కరెక్ట్ గా ఉంటాయండి. సో ఈ ఆస్పెక్ట్ లో మాత్రం ఫస్ట్ అయితే లాపిస్ లజూలికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏది ఏమైనా సరే వ్యక్తులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడొద్దు. ఎవరిని నమ్మి మీరు ఏం మాట్లాడినా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారండి. అదే ఇక్కడ ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మాత్రం ఓపెన్ గా మాట్లాడాల్సి ఉంటది. అన్నీ కాదు కొన్ని. ఎందుకంటే కొన్నిసార్లు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా అవి కూడా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో మాత్రం సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దండి. ఆర్ కొన్ని దగ్గరలో ఇక్కడ మనం సీక్రెట్ అనేది మెయింటైన్ చేయకూడదు, ఇది మంచిది కాదు అనిపిస్తే అలాంటి దగ్గర కూడా మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేయొద్దు. ఎందుకంటే అవి కూడా మీకు ప్రాబ్లం తీసుకురావచ్చు. అంటే ఇక్కడ టూ సిచ్యువేషన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. వ్యక్తులతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మెయిన్ ఎవరితో ఎక్కడి వరకు ఉండాలి, ఎవరితో ఎక్కడి వరకు మాట్లాడాలి అనేది మాత్రం మీకు తెలియాలి. సో రాంగ్ పర్సన్స్ దగ్గర రైట్ వేలో మాట్లాడి, రైట్ పర్సన్స్ దగ్గర రాంగ్ వేలో మాట్లాడి, సో డిఫరెంట్ గా కానీ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మొత్తానికే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే మీకు ఇటు నుంచి ప్రాబ్లం కనిపిస్తుంది, అటు నుంచి ప్రాబ్లం కనిపిస్తుంది. సో అంటే మీ ఆలోచనలు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటే తప్ప మీరు ఇలాంటివి హ్యాండిల్ చేయలేరండి. నాకు తెలిసి ఈ టైంలో ఏంటంటే మీ వ్యక్తులు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు. ఆరు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీ వెనక మీకోసం అన్ని మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అలాగే ఈ వ్యక్తికి ఇవి తెలియకూడదు, ఈ వ్యక్తి దగ్గర మనం ఇవే దాచిపెట్టాలి, ఇది ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారో ఆ వ్యక్తి మీ వల్ల హర్ట్ అవ్వడం, సో అది మీకు కొత్త ప్రాబ్లం అవ్వడం ఇలాంటివి కూడా జరగవచ్చు. సో ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎంతో బ్యాలెన్స్డ్ గా లేకపోతే ఇది కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేరు. అది మాత్రం కొంచెం చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మీకు ఎవరైనా ఏదైనా అడ్వైస్ ఇస్తున్నారు అనుకోండి, అంటే మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఏదో ఫేస్ చేస్తున్నారు, సో ఎవరినో అడ్వైస్ అడిగారు, సో వాళ్ళు మీకు ఏదో చెప్తున్నారు. అది చెప్తున్నప్పుడు నెగిటివ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు అడిగారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అక్కడ నెగిటివ్ గా తీసుకోవడానికి ఏముంటది?
సో అలా నెగిటివ్ గా తీసుకోవద్దు. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఆ టైంకి వినేసి సైలెంట్ గా ఉండండి. బట్ అనవసరంగా అక్కడ ఒక ఇష్యూ లాగా రైజ్ చేయొద్దు. ఎందుకంటే అది కూడా మీకు ప్రాబ్లమ్ అవ్వచ్చు. మోస్ట్‌లీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మాత్రం ఈ టైంలో కొన్ని మాటలు మీకు చెప్తూ ఉంటారండి. అవి మీకు మోస్ట్‌లీ నచ్చేలాగా ఉండవు. ఎందుకంటే అందులో చాలా వరకు కొన్ని కరెక్ట్ అన్నమాట. కొన్ని మేబీ వాళ్ళ ఒపీనియన్ అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇవన్నీ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. ఏమైనా సరే క్రిస్టల్స్ వేర్ చేయాలి అనుకుంటే కాంబినేషన్‌లోని మీరు లాపిస్ లజూలి, ఎమెథిస్ట్ అండ్ మల్టీఫ్లోరైట్ వేర్ చేస్తే మంచిది. కాంబినేషన్ అయితే అది. ఇఫ్ మీ దగ్గర 3 కూడా ఉంటే 3 వేర్ చేసేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ టైంలోని మీరు మాట్లాడే మాటలు, మీ ఆలోచనలు, వ్యక్తుల దగ్గర మీ ప్రవర్తన, అలాగే వ్యక్తులు మీతో ప్రవర్తిస్తున్న విధానం ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తే మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అనేవి అంతగా సాల్వ్ అవుతాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా అవ్వకపోయినా కొత్త ప్రాబ్లమ్స్ అనేవి రావండి. సో, ఇలాంటి జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీ కార్డ్స్‌లోని చాలా సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఎక్కువ వ్యక్తులతోనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి? ఎవరితో ఏం మాట్లాడాలి? సో, ఎవరిని ఎక్కడి వరకు ట్రస్ట్ చేయాలి? అట్ ద సేమ్ టైమ్ ఎవరు ఏదైనా చెప్తున్నా అది మీరు ఎంతవరకు తీసుకోవాలి? ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. ఇదంతా మీకు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తదండి. కానీ ఇవన్నీ ఫేటెడ్ సిట్యుయేషన్స్. సో, ఇవన్నీ మీరు తప్పించుకోలేరు. ఎలా అయినా సరే ఫేస్ చేయాల్సిందే. సో, ఇవన్నీ ఫేస్ చేయాలి అంటే ముందు మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, సింగిల్‌గా వేర్ చేయాలి అనుకుంటే టైగర్ ఐ కూడా వేర్ చేయొచ్చు. బట్ మాట్లాడే దగ్గర జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కాంబినేషన్‌లో కూడా చెప్పాను. సో, మీ సిట్యుయేషన్‌కి మీరు ఏ క్రిస్టల్ వేర్ చేస్తారు అనేది ఇంక మీ ఇష్టం. అయితే నేనిక్కడ ఒకటి మాత్రం చెప్తానండి. ఎవరు ఏం చెప్తున్నా, మీ చుట్టూ ఏం జరుగుతున్నా, మీ క్లారిటీ మీకుండాలండి. మీరు కాన్షియస్‌గా ఉన్నంత వరకు, మీరు డెలికేట్ అవ్వనంత వరకు ఎందుకంటే కొంతమందుంటారండి. చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. మెంటల్‌గా ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉండాలో, అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండరు. అప్పుడు డెలికేట్ లాగా అయిపోతూ ఉంటారు. ఆ టైంలోని వాళ్ళకి తెలియకుండానే చాలా జరిగిపోతూ ఉంటాయండి. ఆ తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవ్వడం, తర్వాత సఫర్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో, ఇది మీ లైఫ్‌లో అలాంటి ఒక ఫేజ్ అన్నమాట. సో, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే మంచిది. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా జరిగాయండి. నేను చెప్పాను కదా! రాక్ బాటమ్ టచ్ చేశారు అంటేనే ఏదో సిట్యుయేషన్‌లో డౌన్‌ఫాల్ చూసారని అర్థం. సో, అక్కడితో మీ హార్ట్ బ్రేక్ అయింది. ఆర్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. మీరు కూడా అనుకోలేదు అవన్నీ జరుగుతాయని. బట్ జరిగిపోయాయి. సో, ఇప్పుడు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి. సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. బట్ మీరు ఎంత ట్రై చేస్తున్నా ఏది కంట్రోల్ అవ్వట్లేదు. ఏది కూడా చేంజ్ అవ్వట్లేదు. మీరు కోరుకున్న విధంగా కొన్ని జరగాలి అంటే మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారంటే ఇగోతో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే మీరు ఆలోచించే వే అలాగే ఉంది. ఇంప్లిమెంట్ చేసే వే కూడా అలాగే ఉంది. అంటే స్లైటెస్ట్ వేలో కూడా ఇంత మీరు ఫేస్ చేసిన తర్వాత సరెండర్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు. సో, అయినా ఇలా జరిగింది అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ, బట్ యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు అర్థమయ్యేలాగా చేయడానికి ట్రై చేస్తుంది. మీరు ఏది కోరుకుంటున్నా జరగట్లేదు. మీరు ఇక్కడ ఏది మార్చాలి అనుకున్నా సరే మీరనుకున్న దానికి అక్కడ ఇంకొకలాగా జరుగుతుంది అంటే, అసలు ఫస్ట్ చేంజ్ అనేది ఎక్కడ రావాలి? ఎవరు చేంజ్ అవ్వాలిక్కడ? సిట్యుయేషన్స్‌ని ఎవరిక్కడ కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి? అంటే మీరే కదా! మరి మీలో అలాంటి మార్పొచ్చే వరకు కూడా మీరేంటంటే ఏది కూడా కంట్రోల్ చేయలేరండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు ఇగో చూపించడం కానీ, ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండడం కానీ, ఏదో డామినేట్ చేయాలి అన్నట్టుగా ఉండడం కానీ మీకు బెనిఫిట్ కాదండి. కేవలం మీరేంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం, రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకోవడం, ఎక్కడ సరెండర్ అవ్వాలో అక్కడ సరెండర్ అవ్వాలి. ఎక్కడ సిట్యుయేషన్‌ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి ఛాన్స్ వస్తే అక్కడ కంట్రోల్ చేయాలి. అంతేకాని అన్నీ కంట్రోల్ చేస్తామంటే కుదరదు. డెఫినిట్‌గా మీలో ఆ మస్కులినిటీ ఏదైతే ఉందో అది వూండెడ్ అన్నమాట. మీరు హర్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయ్యారు. సో, వూండెడ్ మస్కులినిటీతోని థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలని చూస్తున్నారు. కానీ డివైన్ మస్కులినిటీతో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి. మీలో అలాంటి ఒక షిఫ్ట్ రావాలి అని యూనివర్స్ అనుకుంటుంది. సో, మీరు ఎప్పుడైతే ఇక్కడ మీలో ఉన్న డివైన్ మస్కులిన్ ఎనర్జీతోని థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో లైక్ ఏది రియల్, ఏది ఫేక్,
ఎక్కడ ప్రాక్టికల్ గా థింక్ చేయాలి, అసలు రియాలిటీ ఏంటి అని ఇలా కొంచెం స్మార్ట్ గా థింక్ చేసి షార్ప్ గా ఉండి ఫర్దర్ గా ప్లానింగ్ అనేది కానీ కరెక్ట్ గా ఉంటే చేంజెస్ ఖచ్చితంగా చూస్తారండి. నేను చెప్పాను కదా, మీ మైండ్ సెట్టే అంత, మీలోనే ఉంది ఏదైనా. మీరు థింగ్స్ ని చేంజ్ చేయాలి, మళ్ళీ కూడా మీరు మీ లైఫ్ లో రైజ్ అవ్వాలి, లైక్ ఇక్కడే ఉండకుండా గుడ్ చేంజెస్ చూడాలి అనుకుంటే మీరే చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఉన్న మీరు ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసిన వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీ ఈ వెర్షన్ తోని ఇది మీరు చేయలేరు, ఇలా చేయకూడదు కూడా, అంతే. సో మీలోనే మార్పు రావాలి, మీరు మారారు అంటే మీ సిచ్యువేషన్స్ కూడా మారుతాయి, అంతే. యూనివర్స్ క్లియర్ గా చెప్తుంది, ప్రాక్టికల్ గా థింక్ చేయండి, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోండి. అది యాక్సెప్ట్ చేయడం కష్టంగా ఉన్నా అది యాక్సెప్ట్ చేసి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే చేంజ్ అవుతాయి, ఎందుకంటే కొన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో యాక్సెప్ట్ చేయకుండా ప్యూర్ గా ఇలాగే జరగాలి అనే ఒక డెస్పరేషన్ లో ఉన్నారు, మరి ఏవో కొన్ని కంట్రోల్ కూడా చేస్తున్నారు. అవి మీరు మానేసుకుంటే తప్ప ఏది మారదు, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.